రాజమండ్రి స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయింది? ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు నా అనుమానం. 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తును సీబీఐ ఎందుకు ఆపివేసింది? విశాఖ డ్రగ్స్ కేసులో పార్లమెంట్లో చర్చ జరగాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. మోడీకి సంబంధం ఉందా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మనం ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు మార్చి నెలలో ఇంటర్పోల్ సహకారంతో వైజాగ్ పోర్ట్లో మన సిబిఐ అధికారులు వెళ్ళి ఒక కంటైనర్ని, ఒక షిప్లోంచి వచ్చిన కంటైనర్ని సీజ్ చేశారు. దాంట్లో చెక్ చేసి 25,000 కేజీల కొకైన్ కానీ హెరాయిన్ కానీ దాంట్లో ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత దానికి వైసీపీ వాళ్ళు లేట్ చేయించడానికి వాళ్ళ ఆఫీసర్స్ ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం ఆరోపణలు చేసింది. లేదు ఇదంతా దగ్గుపాటి పురంధేశ్వరికి సంబంధించిన ఆ కొడుకు, వాళ్ళ రిలేటివ్స్ దీంట్లో ఉన్నారు, నారా వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అని వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు. తెలుగుదేశం మీద వైసీపీ మీద తెలుగుదేశం దుమ్మెత్తి పోసుకున్నాయి ఆ సబ్జెక్ట్ మీద. విజయసాయిరెడ్డి బ్రెజిల్ వెళ్ళడానికి కారణం, బ్రెజిల్ నుంచి వచ్చిందని బ్రెజిల్కి వెళ్ళడానికి కారణం ఇటువంటి లావాదేవీలే అని కూడా చెప్పారు. అంతకుముందు బోంద్రా ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ వచ్చిన దాంట్లో కూడా పౌడర్లో హెరాయిన్ 19,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసి వచ్చిన డ్రగ్స్ విజయవాడ అడ్రస్ ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఈ పంజాబ్ ఎక్కడికో వెళ్ళి ఈ డ్రగ్స్ సరఫరా అవుతాయి అని చెప్పేసి మనకు వచ్చింది న్యూస్. ఈ 2 న్యూస్లు చూసుకుంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో జాగిలాలతో వెళ్ళి ఎవడైనా డ్రగ్స్ తాగుతున్నారేమో అని పట్టుకుంటున్నారు. డ్రగ్స్ టెస్టులు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోతాం. అసలు ఇన్ని వేల కోట్లు, ఒకటేమో 19,000 కోట్లు ఖరీదు, ఈ 25,000 కేజీల హెరాయిన్ కొకైన్ అన్నది అది ఎంత కాస్తో కూడా అంచనా వేయలేనన్ని వేల కోట్లు. ఆ సబ్జెక్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ సిబిఐ ఎంక్వైరీ ఏమైంది? ఒక బస్సును పట్టుకున్నామన్నారు, ఆ బస్సులో కాగితాలు కాల్చేసామన్నారు. మీ విలేకరులు అయితే పిచ్చివాళ్ళగా హైదరాబాద్ పరిగెట్టారు, ఉప్పాడ కొత్తపల్లి పరిగెట్టారు. అక్కడ ఏదన్నా న్యూస్ తీసుకురావాలని నిజంగా చెప్పకూడదు, కానీ మీరు ఏ రకంగా ఆ కేసు వెనకాల తిరిగారంటే విలేకరులు అందరూ దీన్ని పట్టి తీసేద్దాం, చర్మం తీసి నార ఒలిసేద్దాం ఈ డ్రగ్స్ కేసుని అన్నట్టుగా మీరు అందరూ వెళ్ళారు. ఏమైంది ఆ డ్రగ్స్ కేసు? నిజంగా మోడీ కానీ అదానీ కానీ ప్రమేయం లేకుండా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎందుకు మాట్లాడలేదు? మోడీ మాట్లాడకుండా ఉండమన్నందుకే కదా వీళ్ళిద్దరూ మాట్లాడలేదు. లేకపోతే మాట్లాడాలి కదా, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో దీని గురించి చర్చించగలరా? నేను పార్లమెంట్లో కూడా లెటర్ రాద్దాం అనుకున్నాను మోడీ మెంబర్స్కి. తప్పకుండా ఈ విషయాల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. దోషి మోడీయే. దోషి మోడీ కాకపోతే పార్లమెంట్లో ఈ డ్రగ్స్ దందా గురించి చర్చ జరిపి సిబిఐ ఎంక్వైరీ ఏమైంది, ఏ రకంగా జరిగింది, ఎవరు దోషులని జరిగింది, లేకపోతే ఎవరు దోషులు కాదా, ఆ పట్టుకున్న డ్రగ్స్ అన్ని ఏమైనాయి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద. కాబట్టి దీని మీద త్వరగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే దాని గురించి మొత్తం సబ్జెక్ట్ ఉంది, నాకు ఇంటర్పోల్కి కూడా రాశాను. విశాఖలో 25 కేజీల డ్రగ్స్. అసలు స్టోరీ ఇదే. ఎందుకు తెప్పించారంటే
బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ఈ నెల 16 మార్చి నెల 16 25,000 కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ నిన్న చేసిన ప్రకటన. సిబిఐ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నేను చెప్పడం కదండి, సిబిఐ ప్రకటన చేసింది ప్రెస్ని పిలిచి. దాదాపు 50,000 కోట్లకు పైగా విలువ ఉంటుందండి. 50,000 కోట్లకు పైగా విలువ ఉంటుందండి ఆ డ్రగ్స్. ఈ డ్రగ్స్ని ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు, ఎన్నికల సమయంలో దీన్ని తెప్పించాల్సిన అవసరం ఏమందన్న చర్చ జరుగుతుంది. అదే వివరాలను వీటి కన్సైనీ సంస్థ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఏదో కొత్తగా ఫీడ్ ఫ్యాక్టరీ పెట్టేవాడిని మాకు డ్రై ఈస్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పినట్టు ఆ కంపెనీ వాళ్ళు ప్రకటన చేశారు. అసలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ గిరిధర్ అన్నవాడిని, తర్వాత హరికృష్ణ అన్నవాడిని, కొన్న హరికృష్ణ, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు విచారించలేదు? వాళ్ళు రొయ్యల వెతకని చెప్పారండి. ఇంకొక దాంట్లో విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం, సీపోర్ట్ 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం. ఎవరు ఇవన్నీ కూడా నేను అప్పటి నుంచి ఇవన్నీ పెట్టుకున్నాను. సిబిఐ ప్రకటించి 50,000 కోట్లు ఉన్న కంటైనర్ని ఏం జరిగింది, ఎవరికి వెళ్ళింది? ఖచ్చితంగా మోడీకి దీంట్లో మోడీ ఆపరేట్ చేయకపోతే ఈ పాటికి ఖచ్చితంగా సిబిఐ ఈ పాటికి దీని మీద వివరాలు వెల్లడించాలి కదా. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ డ్రగ్స్ 50,000 డ్రగ్స్ అంటే ఇండియా నాశనం అయిపోయింది. డ్రగ్స్ అలవాటు పడినోడు బయటకు రావడం అంటే చాలా కష్టమైన విషయం. దేశం యొక్క ఆర్థిక స్థితిని, సామాజిక స్థితుల్ని అన్నిటిని నాశనం చేసేస్తాయి డ్రగ్స్. కాబట్టి ఇమీడియట్గా దాని మీద మరి మోడీయే సమాధానం చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.